ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తన ఇంట్లోనే తనకి అసలు మర్యాద లేకుండా 20 మంది పోలీసులు వచ్చి అసలు ఆమె బాత్రూమ్ లో ఆ భయానికి వాష్రూమ్ వస్తుంది తీసుకొచ్చి తిరుగుతున్నాను. ఇంట్లో ఎందుకు కడుపున తల్లి ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 10,000 మందికి జాబులు వేస్తున్నానంటే తల్లి కడుపున పుట్టి ఎందుకు? ఒక విద్యా సంస్థలో అడగండి. నేను పూర్వ విద్యార్థి సంస్థలో మన భారతీయ విద్యా కేంద్రంలో చదివాను. నేను RSS స్టూడెంట్ ని. ఎన్ని చేశానో వాళ్ళని అడగండి. ఎన్ని వేల మందికి నేను సర్వీస్ చేశానో అడగండి. ఒక్క విషయం, నేను హిందూ మానండి, ఇంత అవమానమా నాకు? మేడం అసలు 20 మంది ఆమె ఇంటికి రావడం అండ్ ఆధార్ కార్డు కూడా కొట్టిన తర్వాత చూడడం అసలు తెలియదండి. ఇప్పుడు ఇంటికి అడిగారు. ఇప్పుడు తెలియదు నాకు. ఒక నోటీస్ చేసి తీసుకెళ్ళింది 6:30 తర్వాత తీసుకెళ్లారమ్మా. ఒక ఉమెన్ ని తీసుకెళ్లొద్దు పోలీస్ స్టేషన్ కి. కనీసం మరుసటి రోజు రావాలి. ఆవిడ ఏమన్నా పారిపోతుందా? మా లాయర్ గారు వస్తున్నారు, మా అన్నగారు వస్తున్నారు అన్న ఒక్క మాట వినలేదండి. ఆ వీడియోస్లలో మేడం చూసుకుంటే తను లైట్స్ ఎందుకు ఆఫ్ చేశారు? 3 గంటలు లైట్లు ఆఫ్ చేయడం ఏంటి? ఒక ఉమెన్ ఇంటికి మీరు వచ్చారు, తీసుకెళ్ళాలనుకుంటే ఎలా అయినా తీసుకెళ్ళొచ్చు. కానీ కరెంట్ ఆఫ్ చేసి ఆ అమ్మాయి డోర్లు బగలగొట్టి వాష్రూమ్ లో ఉంటే ఆ కిటికీ బగలగొట్టొచ్చారు. దాని మీద మీరు ఏమనాలమ్మా? దౌర్జన్యం అనాలా? దీన్ని ఏమంటారు? దుర్మార్గం అనాలా? చట్టం అనేది ఎందుకుంది? మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అలాగే మహిళల కోసమే మహిళల రాజ్యం అని ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి మహిళలు అడుగడుక్కి ఉన్నారు. వాళ్ళకి తెలుసో లేదో ఇలాంటి మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు? 3 సంవత్సరాల నుంచి అమ్మ నిజంగా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంటుంది. నాకు ఎందుకంటే నాకు ఒక్కసారి ఈవిడ ఫోన్ చేసి ఈవిడ స్టోరీ నాకు ఇంతకుముందు నాకు 3 years బ్యాక్ నాకు తెలుసు. ఆవిడ 3 yearsగా నాకు టచ్లో లేరు. తర్వాత నాకు ఆల్ ఆఫ్ సడన్ ఫోన్ చేసి ఇది జరిగింది అని అంటే నేను కంగారుగా పరిగెట్టుకుంటూ వెళ్ళడం అనేది జరిగిందనమాట. అరే ఆమె ఇంట్లో ఆమెని తరిమేసింది కాక ఇంతమంది పోలీసులు పోయి అదేమంటే నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పేసి అని సమర్థించుకుంటున్నారు. అదే అడగాలమ్మా. వివరాలు ఇవే రావాలి. అంతమంది పోలీసులు ఎందుకు వెళ్ళారు? ఇంకొకటి ఏంటంటే ఆవిడ వ్యాన్లో బయట మా ఫ్రెండ్స్ బయట ఉంటే వాళ్ళు ఎక్కించుకొని కింద సెల్లార్లో నుంచి ఎక్కించుకొని పైకి కనపడకూడదని కింద ఇట్లా తొక్కి పెట్టేశారు ఆమెని. సీట్ మధ్యలో కూర్చోబెట్టి దగ్గర కూడా ఫోన్స్ అన్ని కూడా తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. కంప్లీట్ గా వాళ్ళ చుట్టాలకి ఎవరికి కాంటాక్ట్ అందరికి అవ్వకుండా మా ఫ్రెండ్ చిన్నాను అందరూ తీసి ఇప్పటికి ఇవ్వలేదండి. అవన్నీ అక్కడే డిలీట్ చేసేసారంటే ఫింగర్ ప్రింట్లు. ఎందుకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు రావాలి పోలీసులు? మేడం ఓవరాల్ గా ఎక్కడ చూసుకున్నా కూడా తనకి సంబంధించి ఎలాంటి తప్పు లేదు. తన భర్తకి సంబంధించి అయిన గొడవలు వాళ్ళిద్దరూ తేల్చుకోకుండా ఒక 3వ వ్యక్తి రావడమే తప్పు. అలాంటిది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఒకటి కాకుండా 20 మంది పోలీసులు అక్కడికి రావడం చాలా దారుణంగా కొట్టారు. ఆ విజువల్స్ లో మనం చూసుకుంటే కొద్దిసేపు ఆగండి మా లాయర్ వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఆగకుండా ఒక్క రోజు కూడా ఇంటికి కూడా వెళ్ళలేదండి. పరువు తీసుకోవడం ఇష్టం లేక ఇక్కడ దాచుకుంటున్నాను. కాదమ్మా మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? మరి 3 years పాటు ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఉందమ్మా. ఫ్రెండ్స్ దగ్గర స్నేహితులు మా అన్నదమ్ములు ఎలా ఎవరో ఒకరు చూసుకుంటున్నారు కాబట్టి ఆ కోట పనులు ఉంటే ఇక్కడికి వస్తాను. లేకపోతే వైజాగ్ మా అన్నదమ్ముల దగ్గర ఎక్కడ ఉంది. నాకు తల్లిదండ్రి లేరండి. నా ఆస్తి అంతా అమ్మించి తీసుకొని వాళ్ళ పేరు మీద పెట్టుకొని ఇప్పుడు ఏంటిది? అమ్మా ఇంకోటి మీ కూతుర్లను కూడా మీ దగ్గరికి రాకుండా మీరు పిచ్చి వాళ్ళు అన్నట్టుగా ముద్ర వేస్తే పిచ్చిదాన్ని అయితే అలా తీసుకెళ్తారా? మరి పిచ్చిదాన్ని అయితే బయట వదిలేస్తారా? అడగండి. సమాజం మీరున్నారు కదా, మీరే అడగండి. మేడం మీరేం మాట్లాడతారు? కంప్లీట్ గా ఇప్పుడు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? దీని మీద ప్రభుత్వం స్పందించాలండి. ప్రభుత్వమే కాదు కమిషనర్ గారు స్పందించాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ వేయాలి. జరిగిన సంఘటన మీద కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే. అలాగే ఉమెన్స్ కమిషన్ ముందుకు రావాల్సిందే. మరి గొప్ప గొప్ప కేసులన్నింటిలో సుమోటోగా తీసుకుంటున్నారు. వాళ్ళ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవం ఈ విధంగా దయచేసి ఒక ఆడపిల్లకు కూడా న్యాయం చేసి చాటుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తను మాట్లాడలేని పొజిషన్ లో ఉన్నారు కాబట్టి నిజంగా ఐ కెన్ అండర్స్టాండ్. ఒక్కటి మీరు అమ్మ ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఆఖరికి తనని తీసుకువెళ్ళడానికి కనీసం మహిళా పోలీసులను కూడా తీసుకురాకుండా పురుషులతోనే బయట లాస్ట్ లో మహిళా పోలీసులు వచ్చారు కానీ పురుషులు కూడా వచ్చారు.
వచ్చి దౌర్జన్యం చేసిందంతా అందరూ కలిసి చేశారమ్మా, ఎవరో ఒకళ్ళిద్దరు కాదు, అందరూ కలిసే వచ్చారు, కలిసికట్టుగా ఉన్నారు, కలిసికట్టుగా గోలిసికట్టుగా గొడవలు చేశారండి. ఆ కంపెనీ వాళ్ళు గొడవలు ఎందుకు వస్తున్నారో మరి. ఇప్పుడు కాదు, ముందు నుండి నీ భార్యాభర్తలు దాంట్లో వేరే కంపెనీ వాళ్ళు తలదూచుతారా ఎవరైనా? నీ ఎంప్లాయ్ అయితే నీ వరకు చూసుకోవాలి కానీ పక్కన 3 పిల్లల మధ్యలో ఏంటి? అంటే మీకు మీ భర్తకి ఏదన్నా పర్సనల్ ఇష్యూస్ ఉండేనా అమ్మ? అంటే అక్రమ సంబంధాలు అయినా పెట్టుకోవడం సంబంధాలు అయి ఉంటే అడుగుతుంది కానీ ఆడది వదిలే ఎన్ని రోజులని బాధపడుతుంది. నా తల్లిదండ్రులు లేరు, నా ఆస్తంతా తీసుకొని ఎక్కడ పాడు చేస్తుంటే ఒకసారి కదా ఒకసారైనా అడుగుతాను కదా. థ్యాంక్ యూ సో మచ్. సారీ బాధ పెట్టినందుకు, ఐ కెన్ అండర్స్టాండ్. సో కంప్లీట్గా ఒక ఆవిడ తన ఇంటికి వచ్చి ప్రమీలాదేవి, ఆమె పేరు ప్రమీలాదేవి, ఓవరాల్గా తను చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంటే తను ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్కి అయితే వచ్చిందనమాట. నేను ఒక్క చిన్నగా గ్లిమ్స్ మీకు చెప్తాను. ఆమె ఇంటికి 20 మంది పోలీసులు వచ్చారు. దేనికి సంబంధించి? ఆమె ల్యాండ్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి తన ల్యాండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పి, వేరే వాళ్ళ పేరు మీద ఉందని చెప్పిన ఒక ఇష్యూ మీద కంప్లీట్గా వచ్చిందన్నమాట. అయితే ఇంటికి 20 మంది రావడమే కాకుండా ఆమె పైన ఇష్టం వచ్చినట్టు కొట్టడము, ఆ విజువల్స్ మనం చూస్తే తన చేతికి కాలు ఎక్కడ పడితే అక్కడ గాయాలయ్యాయి. ప్రజెంట్ అయితే తన సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. తన ఖచ్చితంగా న్యాయం జరగాలి అని అటు జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు కూడా అటు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి రావడం, ప్రస్తుతం దీనికి సంబంధించి ఫర్దర్గా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దనో చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రిపోర్టర్ చార్మి.